ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 21 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. వ్యాఖ్యాన అంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 5వ భాగం. వ్యాఖ్యాన అంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 5వ భాగం. వ్యాఖ్యానం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు రక్షణ కార్యాల్లో మొదటిగా సంపూర్ణమైన రక్షణకర్త అని, రెండవదిగా సంపూర్ణమైన యాజకుడు అని చూశాం. ఈరోజు సంపూర్ణ యాత్ర అనే అంశం మీద వ్యాఖ్యానం చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చి బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మొగుటకు సాగిపోదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ వివరం కొంచెం చిత్రంగా, బాధాకరంగా ఉంది. ఎలాగంటే, ఏ ప్రశ్నలైతే పరీక్షలో వస్తాయో, ఏవైతే 100కి 100 మార్కులు సాధిస్తాయో అవి తెలిసి నేర్చుకొని తీరా రాసేటప్పుడు మర్చిపోయినట్టుగా ఉంటుంది. పై మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి? ఒకసారి క్రీస్తులోని మహాత్మ్యాన్ని ఎరిగిన తరువాత కొంతమంది దానిని వదలి మరలా నిర్జీవ స్థితిలోకి వెళుతున్నారు అని. ఒక విశ్వాసి, మా తండ్రి సంపూర్ణుడు గనుక నేను కూడా సంపూర్ణంగా ఉండగలను, నాకు ఇక పాపాల భ్రమ ఎందుకు, ఛీ అని తృణీకరించగలను, ఒకసారి పాప విసర్జన చేశాక కుక్కలా కక్కిన వాంతికి మళ్ళుకోను, సజీవ క్రియలేవో తెలుసు, ఏ పునాది మీద కట్టుకోవాలో తెలుసు, మూలోపదేశం తెలుసు, అయినా అవి కానట్లు, అవి కాక ఇంకేదో ఉన్నట్టు వెదగడం అనే బుద్ధిహీనత విడిచిపెడతాను అని ప్రతి విశ్వాసీ తీర్మానం చేసుకోవాలి. ఇంత స్పష్టంగా రక్షణ ఔన్నత్యం కనిపిస్తున్న కొందరు ఎందుకు వెనకడుగేస్తారు? ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము అంటున్నాడు రచయిత 6వ అధ్యాయం 3వ వచనంలో. దేవుడు సెలవయ్యడా? మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చెప్తోంది. దేవుని ప్రేమ శాశ్వతమైంది, క్రీస్తు కృపా బలిదానం నిత్యమైంది. మరిక తడబాటు, పొరపాటు ఎవరిది? నిశ్చయంగా మానవ మాత్రులమైన మనదే. అంతలోనే మనలను బలపరిచే మాట ఏమిటంటే, మన దేవుడు మన కోసం మానవ అవతారం ఎత్తాడు అన్నది. ఆయన విశ్వాసిని విడువడు, ఎడబాయడు. కనుక క్రీస్తు పునాది నిత్యము ఉంది. ఆయన సింహాసనం మన హృదయంలో వేసుకోగలిగితే సాగిపోవటమే కానీ ఆగిపోవడం జరగదు ఈ విశ్వాస సంపూర్ణ యాత్రలో. తరువాయి భాగం రేపటి సంచికలో.